దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీకందరికీ కూడాను యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దిన ధ్యానం కొరకు మనము చదువుకున్నటువంటి లేఖన భాగము లూకా సువార్త 22వ అధ్యాయము 39 నుండి 46 వరకు చదువుకున్నాం. లూకా సువార్త 22వ అధ్యాయము 39 నుండి 46 వరకు. 42వ వచనంలో యేసు ప్రభు ప్రార్థన చేస్తూ 42వ వచనం, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను. నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను. దేవుని చిత్తం ఈ దినము మన వాక్య ధ్యానం, వాక్యాంశం. దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే ఏంటిది? దేవుని చిత్తం జరిగించటం అంటే ఏంటిది? యేసు ప్రభు ఈ లోకంలోనికి నరావతారిగా వచ్చాడు, శిలువ పైన మరణించాడు, మూడవ నాడు తిరిగి లేచాడు లేఖనానుసారంగా. ఇది దేవుని చిత్తం. ఆయన రావటం, శిలువ పైన మరణించటం, తిరిగి మూడో నాడు పునరుద్ధానుడై లేగొట్టం, ఇది దేవుని చిత్తం. యేసు ప్రభు చెప్పాడు స్వయంగా, నేను ఈ లోకంలోనికి వచ్చిందే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అన్నాడు. యోహాను సువార్త 6:38 అంటాడు, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. నన్ను పంపినటువంటి వాడు అనగా తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చటానికే నేను ఈ లోకంలోనికి వచ్చాను, పరలోకం నుండి ఈ లోకంలోనికి దిగి వచ్చాను. ఏంటిది దేవుని చిత్తం? దేవుని చిత్తం అంటే దేవుని యొక్క మనోభిలాష, దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క తలంపు, ఆయన ఆలోచన. మన ఆలోచనలు కాదు. యేసుప్రభు అన్నాడు, నా ఆలోచనలు కాదు, నా ఇష్టము కాదు, నీ చిత్తము. నీ చిత్తమును నెరవేర్చుటకే నేను వచ్చి ఉన్నాను. ఇక్కడ కూడా ప్రార్థన చేస్తూ ఆయన ఆ ఒలివల కొండ మీద ప్రార్థన చేస్తూ, నీ చిత్తమైతే తొలగించు అన్నాడు. ఆయనను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను. కాబట్టి దేవుడు ఆయన చిత్తాన్ని జరిగించుకునేటువంటి వాడు. 115వ కీర్తన 3వ వచనంలో ఉన్నది. ఏమంటాడు? 115:3లో, మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు, తనకిష్టం వచ్చినట్లు సమస్తమును ఆయన జరిగించుచూ ఉన్నాడు. ఆయనకు ఇష్టము వచ్చినట్లు అనగా ఆయన చిత్తము. ఆయన ఇష్టం అంటే ఆయన చిత్తం అని చెప్పుకున్నాం. ఆయన ఆలోచన, ఆయన యొక్క తలంపు, ఆయన మనోభిలాష దేవుని యొక్క చిత్తం అంటే. కాబట్టి ఆయన ఆకాశమందు ఉన్నాడు, తనకు ఇష్టము వచ్చినట్లు సమస్తమును ఆయన చేయిచూ ఉన్నాడు. పరలోకమందు ఆయన చిత్తానికి ఎదురు లేదు, ఆకాశమందు ఆయన చిత్తానికి ఎదురు లేదు. ఒకప్పుడు ఒకడు పరలోకములో ఆయన చిత్తానికి ఎదురుపడ్డాడు, ఎదురు నిలిచాడు. ఆయన చిత్తానికి ఎదురు నిలిచినప్పుడు అతన్ని దేవుడు క్రిందికి తోసివేశాడు. అభిషేకము నొందినటువంటి కెరూబు అయినప్పటికీ కూడా దేవుని చిత్తమును ఎదిరించినప్పుడు, దేవుని చిత్తానికి ఎదురుగా నిలబడినప్పుడు అతడిని త్రోసివేశాడు. అతనితో పాటు అతని దూతల గణలను ఆయన తోసివేశాడు. లూకా సువార్త 10:18లో దేవుడు యేసుప్రభు అంటాడు, ఏమని? నేను సాతాను మెరుపువలె ఆకాశం నుండి పడుట నేను చూశాను అని చెప్పేసి అన్నాడు. దేవుడు తన చిత్తానికి అడ్డు తగిలినప్పుడు అభిషేకము నొందినటువంటి కెరూబైనటువంటి దేవదూతను, వాని యొక్క గణాలను అనగా వాని యొక్క ఫాలోవర్స్ అందరినీ కూడాను త్రోసివేశాడు. కాబట్టి దేవుని చిత్తము అమూల్యమైనటువంటిది. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనోభిలాష. ప్రభు నేర్పిన మనకు ప్రార్థన,
లూకా సువార్త 6వ అధ్యాయంలో ప్రభు మనకు ప్రార్థన నేర్పాడు. ఆ ప్రార్థనలో నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక అని చెప్పేసి మనకు నేర్పించాడు యేసుప్రభు. నీ చిత్తము పరలోకమందు ఏ విధంగా నెరవేరుతుందో అదే విధముగా భూమి యందును నెరవేరును గాక. ఇది మనకు నేర్పించినటువంటి ప్రార్థన. అంటే పరలోకమందు దేవుని చిత్తము నెరవేరుతూనే ఉంది, దానికి ఆటంకం లేదు. పరలోకంలో ఏ విధంగా ఆయన చిత్తానికి ఆటంకం లేకుండా నెరవేరుతుంటున్నదో అదే విధంగా భూమి మీద కూడాను నెరవేరునుగాక అని చెప్పి ఆయన మనకు ప్రార్థన చేయడం నేర్పించాడు. మనం ఈ లోకంలో ఉన్నటువంటి ముఖ్య కారణం ఆయన చిత్తాన్ని నెరవేర్చడం. ఎందుకు మనకు దేవుడు ఇంకా రోజు వెంబడి రోజు, సంవత్సరం వెంబడి సంవత్సరం మనకి ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నాడు? దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారము జీవించటానికి, దేవుని చిత్తాన్ని జరిగించటానికి. కాబట్టి దాన్ని మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా పరిగణించాలి. దేవుని చిత్తం జరిగించటం మన జీవితాల్లో. కాబట్టి దేవుని యొక్క చిత్తానికి ఆకాశంలో లేదా భూమి మీద గురించి చూస్తే, దాని గురించి ఆలోచన చేస్తే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు. ఏమంటాడు? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. చాలు. యెహోవా మాట్లాడుచున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఆకాశం ఆలకిస్తుందా? ఆకాశం ఆలకించి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుందా? భూమి ఆలకిస్తుందా? భూమి ఆలకించి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుందా? భూమి ఆకాశము దేవుని చిత్తాన్ని నెరవేర్చబట్టే భూమి తన స్థితిలో, తన స్థాయిలో, తన స్థలంలో తాను ఉండి సమస్తమును చక్కగా నెరవేరుస్తోంది. దేవుడు పెట్టాడు, నువ్వు ఇక్కడ ఉండాలి, నువ్వు ఈ పని చెయ్యాలి, నువ్వు ఇంత వేగంతో తిరగాలి. అంతే వేగంతో తిరుగుతూ ఉంది, అక్కడే ఉన్నది. అనగా భూమి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంది. దానిని దేవుడు ఎక్కడ స్థాపించాడో అక్కడే ఉంది, దాని స్థానం అది తప్పలేదు. ఆకాశము దేవుని చిత్తంలో నెరవేర్చబట్టే తనలో నక్షత్రాలను, పాలపుంతలను, గెలాక్సీలను పట్టి ఉంచుకొని తన పని తాను చేస్తూ ఉంది. ఆకాశము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంది, భూమి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంది. ఆకాశము దేవుని చిత్తం నెరవేర్చడమే కాదు, కీర్తన 19:1 ఏమని తెలియజేస్తూ ఉంది? ఆకాశములు దేవుని చిత్తం నెరవేర్చడం కాకుండా ఆయన మహిమను వివరించుచూ ఉన్నవి. కీర్తన 19:1 ఉంది కదా, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము దేవుని యొక్క చేతి పనిని ప్రచురపరచుచూ ఉన్నది. ఏ మానవుడైనా చేయగలడా? ఏ మానవునికైనా ఇది సాధ్యమయ్యే పనేనా? ఆకాశము, అంతరిక్షంలో ఉన్నటువంటి ఆ సిస్టమ్ అంతా కూడాను ఏ మానవుని వలన అవుతుందా? కాదు. దేవుడు చేసి దానికి ఒక పొలిమేర ఏర్పరిచాడు, దానికి ఒక కక్షను ఏర్పరిచాడు. నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఈ పని చేయాలి. దాని పని అది చేసుకుంటూ పోతుంది. చేయడమే కాదు, దేవుని యొక్క మహిమను వివరిస్తూ ఉందంట, ఆయన చేతి పనిని వివరిస్తూ ఉందంట. ఇప్పుడు భూమి అయిపోయింది, ఆకాశము అయిపోయింది. తర్వాత అగ్ని 19:4 వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. సూర్యునికి ఒక స్థాయిని ఏర్పరిచాడు, ఒక స్థితిని ఏర్పరిచాడు, ఒక పనిని ఇచ్చాడు. నువ్వు ఈ పనిని చెయ్యాలి, అంతే. అది చేస్తూ ఉంది. దేవుని చిత్తం ఎరిగినటువంటిది భూమి, ఆకాశములో ఉన్నటువంటి ఒక సూర్యుడు, ఒక అగ్ని గోళము, అది మండుతూనే ఉంది, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూనే ఉంది. నువ్వు ఆగు అనేదాకా అది ఆగదు, అది చేస్తూనే ఉంటుంది, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూనే ఉంటుంది.
భూమి నెరవేరుస్తుంది, ఆకాశం నెరవేరుస్తుంది, అగ్ని నెరవేరుస్తూ ఉంది. కీర్తన 104:4, కీర్తన 104:4, వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. వాయువులను తనకు దూతలుగా చేసుకుని ఉన్నాడు. అంటే దూతలు అంటే ఎవరు? తన ఆజ్ఞను నెరవేర్చేటువంటి వారు. అంటే భూమి, ఆకాశము, అగ్ని, గాలి. వాయువులు అంటే గాలే కదా, గాలిలో అనేక రకాల వాయువులు ఉన్నాయి. అన్నీ కూడాను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నాయి. వాటికి ఆయన చిత్తమును నెరవేర్చుట తప్ప వేరే పని లేదు. ఆయన ఎప్పుడు ఏమి చెప్పినా కూడాను దానిని మాత్రమే చేయటానికి సిద్ధంగా ఉంటాయి. వాయువులు ఆయన దూతలు, అగ్ని జ్వాలలు ఆయనకు పరిచారకులు, ఆయన ఆజ్ఞను శిరసావహించేటువంటి వారు. తర్వాత ఇంకొకటి మిగిలింది ఈ పంచభూతాలలో, నీరు. 104:6-9, కీర్తన 104:6-9, భూమి మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి, కొండలకు పైగా నీళ్లు నిలిచెను, నీవు గద్దింపగా అవి పారిపోయెను. నీవు నియమించిన వాటికి నియమించిన చోటుకు పోవుటకై అవి పర్వతములెక్కెను, పల్లములకు దిగెను. అవి మరలా వచ్చి భూమిని కప్పకుండా ఉండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. వేటికి? నీటికి. నీటికి దేవుడు సరిహద్దును నియమించాడు. ఆ సరిహద్దును నువ్వు దాటకూడదు అన్నప్పుడు దాటకుండానే అవి తన పని చేస్తూ ఉన్నాయి. వాటికి తెలుసు ఇది దేవుని చిత్తం అని. మనము ఈ సరిహద్దు దాటకుండా మన పని మనం చేయటం ఇది దేవుని చిత్తం అని ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి క్రమంలో అవి ఉన్నాయి. కొండల మీద నీళ్లుంటాయి. ఎట్లుంటాయి? కొండల మీద నీళ్లుంటాయి. దేవుని యొక్క సృష్టి, ఆయన ఆజ్ఞ అంటది. నీవు గద్దెంపుగా అవి పారిపోయిను, నీవు నియమించిన చోటుకు పోటుగా అవి పర్వతములెక్కెను, పల్లములకు దిగెను. చూసారా దేవుని యొక్క చిత్తాన్ని ఎంత చక్కగా ఈ పంచభూతములు, ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని ఏ విధముగా నెరవేరుస్తూ ఉన్నాయో. 148:8, కీర్తన 148:8, అగ్ని, వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. చాలు, ఇవన్నీ కూడాను ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాయి. అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి. చూసారా, పంచభూతములన్నీ కూడాను దేవుని చిత్తం ఎరిగి ఆయన చిత్తానుసారంగా నడుస్తూ ఉన్నాయి. దేవుని చిత్తం వాటికి మంచిగా తెలుసు. సరే, తర్వాత నెక్స్ట్ క్రమంలో చూస్తే భూమి మీది ప్రాణులు, జీవము కలిగినటువంటి ప్రాణులు. ఆదికాండం 7:8 చూస్తే నోవహు కట్టినటువంటి ఓడలోకి జంతువులు, పక్షులు, నేలను ప్రాకు వాటన్నిటిలోనూ అన్ని వచ్చి నోవహు ఓడలకు చేరినాయి. ఎవరు చెప్పారు వాటికి? అన్ని జతలుగా వచ్చినాయి. ఎవరు చెప్పారు వాటికి? ప్రాకు, పురుగులు, జంతువులు, పక్షులు, ఆడది, మగది జతలుగా ఓడలోనికి నోవహు యొద్దకు చేరినాయి. దేవుడు వాటికి ఆజ్ఞాపించాడు. దేవుని యొక్క చిత్తమును అవి నెరవేర్చుటకు ఓడలోనికి వచ్చినాయి. ఎంత ఆశ్చర్యకరుడు దేవుడు! మనుషులే చేయరు దేవుని చిత్తం. మనుషులకే కష్టం దేవుని చిత్తం చేయడం. సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడాను దేవుని చిత్తము విని వణకుతూ ఉన్నాయి. ఆయన గద్దిస్తే ఆకాశము విస్మయం పొందుతుందంట, అదిరిపడి గడగడగడ వణుకుతుంది. ఆయన మాట చెబితే ఆకాశ పక్షులు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాయి. మనకు తెలుసు కదా,
ఏలియాకు ఎవరు ఆహారం తీసుకొచ్చింది? ఒక పక్షి, కాకి. ఆయన కాకులములకు ఆజ్ఞాపించెను అని చెప్పి రాయబడింది లేఖనంలో. ఆయన కాకులకు ఆజ్ఞాపిస్తే ఆయన చిత్తం, ఇది దేవుని చిత్తం కాబట్టి దీనిని తప్పకుండా మేము నెరవేర్చాలి. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళేసి ఆయన చెప్పినటువంటి పని, రొట్టె మాంసం తీసుకుపోయాలి. కాకులు, పక్షులు దేవుని మాటలు వింటాయి, శిరస వహిస్తాయి, దేవుని చిత్తాన్ని జరిగిస్తాయి. భూ జంతువులు, క్రూర జంతువులు సైతం దానియేలును సింహం బోన్లో వేస్తే ఏమైంది? దానియేలును సింహములు ఏమనలే. కారణం లేఖనం ఏం తెలియజేస్తూ ఉంది? దేవుడు సింహాలకు దేవుడు ఆజ్ఞాపించాడు. సింహాలకు తెలుసు ఈ వ్యక్తిని తినడం దేవుని చిత్తం కాదు, కాబట్టి ఈయనని ఏమీ అనకూడదు. ఆయన సింహాల నోళ్లను మోయించను అని చెప్పి రాయబడి ఉంది. అంటే దేవుని ఆజ్ఞకు అవి శిరస వహిస్తూ ఉన్నాయి. దేవుని చిత్తాన్ని ఎరిగి అవి జీవిస్తూ ప్రవర్తిస్తూ ఉన్నాయి. భూజంతువులు, ఆకాశ పక్షులు, జలచరాలు తెలుసు మనకి. ఏమన్నాను మింగమంటే చేప పోయి మింగేసింది, పోయి కక్కమంటే తిరిగి కక్కేసింది. మళ్ళీ చనిపోకుండా కడుపులోనే ఉంచుకొని అరిగించుకోకుండా జాగ్రత్తగా. దేవుని చిత్తానికంటే ఈ సృష్టి అంతగా భయపడి వణుకుతుంది. దేవుని చిత్తము అంత గొప్పది, అంత శక్తివంతమైనదని వాటికి తెలుసు. జలచరాలు, ఆకాశ పక్షులు, భూజంతువులు అన్నీ కూడాను దేవుని చిత్తాన్ని ఎరిగి జీవించేటువంటి క్రమములో ఉన్నాయి. అయితే మనుషులు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతూ ఉన్నారు. కారణం మనకు తెలిసినటువంటిది ఏంటంటే దేవుని చిత్తము ఏదో స్పష్టత లేకపోవట చేత కదా. దేవుని చిత్తము ఏదో స్పష్టత లేదు. ఏది దేవుని చిత్తం? నా జీవితంలో దేవుని చిత్తం ఏంది తెలియదు. దేవుని చిత్తం ఏదో తెలియదు. బ్రదర్, దేవుని చిత్తం ఏదో తెలియాలి, ప్రార్థన చేయండి. ప్రభువా నీ చిత్తం ఏది అడుగుతూ ఉంటాం కదా మనం. దేవుని చిత్తం ఏదో, ఇది దేవుని చిత్తమో కాదో, ఏం చిత్తమో కాదో తెలియదు మనకి. ఇది చేయాలా వద్దా? ఒకవేళ ఇది దేవుని చిత్తం కాకపోతే ఇందులో మనం ఫెయిల్ అవుతాం. ఇది దేవుని చిత్తం కాకపోతే ఎట్లా తెలియదు, స్పష్టత లేదు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమందంటే దేవుని చిత్తము అనేటువంటిది సంపూర్ణంగా ఎవ్వరికీ కూడాను తెలియపరచబడదు. అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అంటే దేవుని చిత్తంలో 2 రకాలు ఉన్నాయి. మొదటిది అందరికీ సమానమైనటువంటి దేవుని చిత్తం, అందరికీ సమానమే. అది ఆల్రెడీ మనకు లేఖనములలో రాయించి ఇచ్చాడు. ఇది నా చిత్తం అని చెప్పి క్లియర్గా లేఖనములలో మన కొరకు రాయించి ఇచ్చాడు దేవుడు. ఇది దేవుడు రాసినటువంటి లేఖనం. ఇదిగో ఫలానిది నా చిత్తం అని చెప్పి రాయించాడు. అది మనకు చదువుకోవచ్చు, తెలుసుకోవచ్చు. అందులో మొదటిది ఏంటిది? చాలా ఉన్నాయి, ఒక 2-3 చూస్తే మనము. అందరూ మారు మనసు పొందాలి, ఇది ఆయన చిత్తం. పేతురు 2వ పత్రిక 3:9 అంటాడు, అందరూ మార్పు నొందాలి. ఆయన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు, కానీ అందరూ మారు మనసు పొందాలి అని చెప్పి ఆయన ఆలస్యం చేయుచున్నాడు. అందరూ కూడాను మారు మనసు పొందాలి, రక్షణలోనికి రావాలి. ఇది దేవుని చిత్తం. ఓకే, నేను రక్షించబడ్డాను బ్రదర్, నా కుటుంబం రక్షించబడింది, నేను రక్షించబడ్డాను అని మనం అనవచ్చు. రెండవది ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 1 దశలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, అలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం కదా. మనకు తెలుసు ఈ దేవుని చిత్తమేది అని మనం ప్రాకులాడే ముందు ఆల్రెడీ మనకు తెలియపరచబడినటువంటి దేవుని చిత్తమేదో దాన్ని చేయడం నేర్చుకోవాలి. ఆల్రెడీ అందరికీ, తను విశ్వసించినటువంటి వారికి అందరికీ కూడాను చెప్పేశాడు. ఏమని?
ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇది మీ విషయంలో దేవుని చిత్తము అన్నాడు. మూడవది, మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. మొదటి దశలోనికలకు రాసిన పత్రిక, ప్రతివాడును పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఏంటిది దేవుని చిత్తము? పరిశుద్ధత యందును, మీలో ప్రతివాడును పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటములను అనగా తన తన శరీరములను కాపాడుకొనుటయే ఏ విధంగా కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుట అని అనగా అది తెలుసుకుని ఉండుట దేవుని చిత్తం. ఎలాగో తెలుసుకోవాలి? లేఖనంలో మన కోసం దేవుడు రాసి ఉంచాడు. ఏ విధంగా పరిశుద్ధత యందు మనల్ని మనం కాపాడుకోవాలో, ఏ విధంగా పరిశుద్ధత యందు మనల్ని మనం ప్రతిష్ఠ చేసుకోవాలో ఆల్రెడీ లేఖనంలో మనకు దేవుడు రాయించి ఉంచాడు. కాబట్టి పరిశుద్ధత కాపాడుకోవడం దేవుని యొక్క చిత్తం. ఇలాంటివి చాలా ఉన్నాయి దేవుని చిత్తం. ఫార్మల్గా ప్రైమరీగా దేవుడు మన కొరకు రాసి ఉంచినటువంటి ఆయన చిత్తం, బయలుపరచబడినటువంటి దేవుని చిత్తం, అందరికీ ప్రతి వ్యక్తికి ప్రతి విశ్వాసకి వర్తించేటువంటి దేవుని చిత్తం, ఇవన్నీ కూడాను ప్రతి ఒక్కరికి సమానం. మొదటగా వాటిని చేయటానికి మనము ప్రయత్నం చేయాలి. అవి చేయకుండా నా ఎడల దేవుని చిత్తం ఏది, నా జీవితం ఎడల దేవుని చిత్తం ఏమై ఉంది అని ఎంత ఆలోచించినా కానీ అది నీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే నీకు ఆల్రెడీ బయలుపరచబడినటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా నువ్వు ఇంకొక దానికోసం ఎదురు చూస్తూ ఉంటే దేవుడు నీకు బయలుపరచడు. ముందు మనం అది చేయటానికి ప్రయత్నం చేయాలి. ప్రత్యేకించి వ్యక్తిగతంగా, దేవా నీ చిత్తము నా ఎడల ఏంటిది అని చెప్పి మనము ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి అట్లాగా అది మొదటిది చేయకుండా రెండవది కానే కాదు. నేను ఎక్కడికి పోవాలి, ఎక్కడ చదువుకోవాలి, ఎక్కడ పెళ్లి చేసుకోవాలి, ఎక్కడ స్థిరపడాలి, ఎక్కడ ఉద్యోగం చేయాలి, ఇవన్నీ కూడా నువ్వు వ్యక్తిగతమైనటువంటి దేవుని చిత్తం ఏది నా ఎడల ప్రభువా చెప్పు, ఎదురు చూస్తాం. నిజమే, మంచిదే, కరెక్టే. అయితే అక్కడ లోపం ఉంది ఒకటి. ఏంటిదా లోపం? నువ్వు ప్రతి విషయమునందు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటంలే. అది దేవుని చిత్తం, అది జరిగించటంలే. నీ పరిశుద్ధత యందు నీ ఘటములను నువ్వు కాపాడుకున్నట్టు కోసం నువ్వేం చేయాలో అది చేయటంలే. అది దేవుని చిత్తం, అది తొంగలో దొక్కేసావు. అవి రెండూ చేయకుండా ప్రభువా నీ చిత్తం నా ఎడలు బయలుపరచు అంటే ఎందుకు బయలుపరుస్తాడు దేవుడు? మనకు అనేకమైనటువంటి ప్రశ్నలు, సందేహాలు. ఎందుకు బయలుపరచడం లేదు? కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదట దేవునికి సంపూర్ణమైనటువంటి విధేయత చూపించకుండా, మొదట మన కోసం ఇచ్చినటువంటి ఆయన చిత్తాన్ని మొదటది నెరవేర్చకుండా, మన జీవితంలో వ్యక్తిగతమైనటువంటి ఆయన చిత్తాన్ని ఏంటిది ప్రభా అని చెప్పి ఎదురు చూస్తే అది ఎప్పటికీ తెలియపరచబడదు. ప్రతి విషయము అనేటువంటి ఒక మాట ఉంది. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనేటువంటి విషయం. ఆ ప్రతి విషయంలోనే ఉంది అసలు విషయం. ప్రతి విషయంలోనే ఉంది అసలు మొత్తం మతలబంతా. ఆ ప్రతి విషయంలోనే మంచి ఉంది, చెడు ఉంది, మేలు ఉంది, కీడు ఉంది, కష్టం ఉంది, నష్టం ఉంది, ఆరోగ్యం ఉంది, అనారోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. ప్రతి విషయము అనేటువంటి విషయంలో అన్నీ ఉన్నాయి. మొదటగా మనం చేయవలసినటువంటి పని ఏమంటే ప్రతి విషయములో నీకు ఎదురయ్యేటువంటి ప్రతి విషయం, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, అసలు మంచి చెడులు నిర్వచించడానికి డిసైడ్ చేయడానికి మనం ఎవరు? మంచి చెడులన్నీ దేవుడు నిర్ణయించేది. నీకు ఎదురయ్యేటువంటి ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది దేవుని చిత్తం. అందులో కష్టం ఉంది ప్రభువా, అందులో నష్టం ఉన్నది. అవును, దేవుని చిత్తం అంటే ప్రతి మంచి విషయంలో అని చెప్పలే ఆయన. ప్రతి మంచి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది మీ విషయంలో దేవుని చిత్తం అని చెప్పలే. ప్రతి విషయం అంటే అన్నీ ఉన్నాయి, అందులో అన్నీ ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 8:28 ఇలాగ లేఖనం తెలియజేస్తూ ఉంది. రోమా 8:28 ఏమని రాయబడింది ఒకసారి చదవండి.
అందరికీ తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి వాక్యం రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ సమస్తములో అన్నీ ఉన్నాయి. మేలుంది, కీడుంది, కష్టం ఉంది, నష్టం ఉంది, సుఖం ఉంది, దుఃఖం ఉంది, అన్నీ ఉన్నాయి. ప్రతి విషయంలో అన్నీ ఉన్నాయి. ఈ సమస్తములో అన్నీ ఉన్నాయి. ఈ విషయం అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ప్రత్యేకంగా నీ చిత్తమేది ప్రభువా అని ఎదురు చూడడు. ఎందుకు అంటే ఈ సమస్తములోనే అన్నీ ఉన్నాయి. ఈ ప్రతి విషయంలోనే అన్నీ. అర్థమవుతుందా? మనకు ఎదురయ్యేటువంటిది ప్రతి విషయము కూడాను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పోతే ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి అన్నీ సమస్తము సమకూడి జరుగుచూ ఉన్నాయి. అయితే మనల్ని బాధల్లో కష్టాల్లో దేవుడు వదిలేసి మన బాధల్లో మనం మీ సావు మీరు చావండి అనేటువంటి వాడా? కాదు, అట్ట కూడా కాదు. కాబట్టి నేను చెప్పాను మీకు సమస్తం అని చెప్పాను, తర్వాత ప్రతి విషయం అని చెప్పాను. కాబట్టి ఈ ప్రతి విషయంలో సమస్తంలో అన్నీ ఉన్నాయి. అనారోగ్యం వచ్చినప్పుడు బాధపడి సావండి, సంతోషం వచ్చినప్పుడు సంతోషించండి, మీ సావు మీరు చావండి అని మనల్ని గాలికి వదిలేస్తాడా దేవుడు? అలా ఎప్పటికీ వదిలేయడు. నిన్ను విడువను ఎడబాయను. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం. నిన్ను విడువను, నువ్వు ఏ స్థితిలో ఉన్నా విడువను, నిన్ను విడిచిపెట్టను. మనకు సమస్యల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేస్తాడంట? మనోనిశ్చేతనిస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఉందిగా, దేని విషయంలో మీరు చింతించకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనలతో కృతజ్ఞత స్తుతులు దేవునికి చెల్లించుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకును మించినటువంటి దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అప్పుడు విషయం అర్థమవుతుంది మనకి. చింతపడకుండా ఎప్పుడైతే మనకు వచ్చినటువంటి సమస్యను దేవుని సన్నిధికి తీసుకుపోయి మనకు ఆయన సన్నిధిలో మనం కుమ్మరిస్తామో వెంటనే సమస్యకు పరిష్కారం దేవుడు ఇవ్వడు. కానీ వెంటనే మనకు కలిగేటువంటి అంశం ఏమంటే సమస్త జ్ఞానమునకును మించినటువంటి దేవుని యొక్క సమాధానం, పీస్ ఆఫ్ మైండ్ దేవుడు ఇస్తాడు మనకు. దేవుడు మన హృదయములకును మన తలంపులకును ఆ సమాధానం, ఆ పీస్ ఆఫ్ మైండ్ కావాలి. చుట్టూ ఉంటుంది, హృదయం చుట్టూ ఆయన ఇచ్చేటువంటి ఆ శాంతి, ఆ సమాధానం ఉంటుంది. మనోనిశ్చేతని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. ఈ కష్టాన్ని నేను ఎదుర్కొంటాను, ఈ దుఃఖాన్ని నేను జయిస్తాను. దేవుని ఆజ్ఞ లేకుండా ఈ కష్టం నా దగ్గరికి రాలేదు. దేవుని యొక్క అనుమతితోనే ఈ కష్టం నా దగ్గరికి వచ్చింది. కాబట్టి దీన్ని జయించటానికి కూడాను దేవుడు నాకు శక్తిని అనుగ్రహిస్తాడు. ఎందుకనగా నేను విడువను ఎడబాయను అని వాగ్దానము చేశాడు కదా. వాగ్దానము చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు కదా. కాబట్టి ఆయన నన్ను విడువడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి మనో నిశ్చయత కలిగి ఉండాలి మనం. ఉదాహరణకు నోవహు ఉన్నాడు. నోవహుకు దేవుడు వచ్చి చెప్పాడు. ఏం చెప్పాడు? ఇదిగో జలప్రళయము రాబోతా ఉంది భూమి మీదకి, నువ్వు ఒక ఓడను తయారు చేసుకో. ఇదే దేవుడు చెప్పింది. కాకపోతే ఇంకోటి చెప్పాడు, ఆ ఓడ యొక్క ఎట్లా కట్టాల ఓడ అని చెప్పేసి ఆ మెజర్మెంట్స్ ఇచ్చాడు. ఇంతే కదా, ఇంతకంటే ఏమి ఎక్కువ చెప్పాడు దేవుడు? ఇది దేవుని చిత్తం. భూమి మీద నరులను తుడిచిపెట్టి వేయటం దేవుని చిత్తం. అది నోవహుకు తెలియపరచబడింది. ఎంత చెప్పాడు? మొత్తం చెప్పాడా? మొత్తం చెప్పలే, కొంచెం చెప్పాడు, హింట్ ఇచ్చాడు అంతే. నోవహుకు జలప్రళయం రాబోతా ఉంది, నువ్వు ఓడ సిద్ధం చేసుకో, అంతే. ఎట్ట చేయాలో ఓడ చెప్పాడు. జలప్రళయం ఎన్ని రోజులకు వస్తుంది, ఎట్లొస్తుంది, ఇవన్నీ చెప్పాడా? చెప్పలే. 125 సంవత్సరములు వెయిట్ చేశాడు. దేవుని చిత్తం జరుగుతుంది అని చెప్పి
125 సంవత్సరాలు ఏమన్నా చిన్న తక్కువ కాలమా? ఎదురు చూడటం అసలు అప్పటికి వర్షము తెలీదు. తనకు తెలియని వాటి గురించి మంచి ఒక మాట ఉంది హెబ్రీ రాసిన పత్రికలో. ఒకసారి చదవండి 11వ అధ్యాయం హెబ్రీ 11:7. నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధము చేశాను. అది వరకు చూడని సంగతులను గూర్చి హెచ్చరించబడిన వాడే. అతనికి ఇన్ఫర్మేషన్ దాని గురించి ఏమి తెలియదు. అసలు ఆ తర్వాత అంటాడు, ఆ దినమందు అనగా జలప్రలయం వచ్చినటువంటి దినమందు అగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందు విడవబడ్డాయి, ఆకాశపు తూములు విప్పబడ్డాయి. అప్పుడు పెద్ద జలప్రలయం వచ్చింది భూమి మీదకి. ఈ విషయాలన్నీ ముందు చెప్పాడా నోవహుకి? నేను ఆకాశపు తూములు ఇప్పబోతున్నాను అయ్యా, నువ్వు ఓడగట్టుకో అని ఏమైనా చెవులో ఇల్లు కట్టుకొని చెప్పాడా దేవుడు? రోజు వచ్చి ఒక్కసారి చెప్పాడు అంతే. ఫార్మల్గా కొంచెం రివీల్ చేస్తాడు దేవుని చిత్తం. దాన్ని కానీ చేస్తే ఇక దాని ఎమ్మటి వెంటనే దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు, మనకు గైడ్ చేస్తూనే ఉంటాడు. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇది దేవుని చిత్తం అన్నాడు. అది చేసినప్పుడు జీవితంలో అన్నీ తెలుసుకుంటా తెలియపరచబడతా ఉంటాయి మనకు. నువ్వు ఓడను కట్టుకో అన్నాడు అంతే. అది చేశాడు దేవుడు. నోవహు దేవుడు చెప్పినటువంటి మాట చేశాడు. అది చేసినప్పుడు రక్షించబడ్డాడు కదా, తనతో పాటు తన కుటుంబము రక్షించబడ్డాడు కదా. అబ్రహాం ఉన్నాడు. అబ్రహాంకి ఏమన్నా దేవుడు డీటెయిల్స్ అన్నీ ఏమన్నా చెప్పాడా? నేను చూపెట్టేటువంటి దేశముకు నువ్వు వస్తే నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా అన్నాడు. అప్పటికి సంతానమే లేదు అబ్రహాంకి. నీ సంతానము ఆశీర్వదిస్తాను, నీవు అనేకులకు ఆశీర్వాదకారకంగా ఉంటావు అన్నాడు. అంతకంటే ఏం చెప్పాడు? మళ్ళా ఇంకా కొడుకే పుట్టలేదు, నీ సంతానాన్ని తీసుకురావడం వల్ల ఆకాశం ఉన్నటువంటి చుక్కల వలె చేస్తాడు. నాకు సంతానమే లేదు కదా. దేవుని యొక్క మాట ఫార్మల్గా మొదటిదిగా మనము విన్నప్పుడు దాని అంతటా అదే సెకండరీ, ఇంకా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అన్నీ వస్తాయి. నువ్వు ఫస్ట్ క్లాసే ఎగరగొట్టేసినావు, సెకండ్ క్లాస్ ఎట్టబోతావు, 10th క్లాస్ ఎట్టబోతావు. అసలు ప్రైమరీ నేను చేయటం లేదు దేవుని చిత్తాన్ని. ఇక నీకు ఇండివిజువల్గా దేవుని చిత్తం ఏమి దేవుడు నెరవేరుస్తాడు, చెప్తాడు, నీకు తెలియపరుస్తాడు. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవు. ఒకవేళ చెల్లించినా కూడాను ఏదన్నా సంతోషం అయితే చెల్లిస్తావు, ఏదన్నా మంచి జరిగితే చెల్లిస్తావు. ఎవరైనా కానీ చెడు జరిగితే ప్రభువా నీకు స్తోత్రం అని అంటారా? దుఃఖం కలిగినప్పుడు ప్రభువా నీకు స్తోత్రం అని చెప్తారా? కానీ బైబిల్లో అలా చెప్పమని ఉంది అంతే. దుఃఖం కలిగినా నీకు స్తోత్రం ప్రభువా, నీ కృతజ్ఞతలు ప్రభువా అని చెప్పబడి ఉంది. సమస్యలున్నా ప్రభువా నీకు స్తోత్రం, నీ కృతజ్ఞత స్తోత్రం అని చెప్పమని ఉన్నది. అలాగున చేస్తే జీవితంలో దేవుని చిత్తం తప్పకుండా మనకు తెలియపరచబడుతుంది. ఇంకా ప్రత్యేకించి దేవుని చిత్తమే అని మనము ఎదురు చూడమనలేదు. మోషేకు దేవుడు చెప్పాడు, నీ వెళ్ళి ఐగుప్తులోకి వెళ్ళి ఇశ్రాయేలుని విడిపించుకొని తీసుకొని రా, నేను పంపిస్తున్నా ఫరో దగ్గరికి అని చెప్పాడు. అయితే అప్పుడే అన్నీ చెప్పేశాడా? ఇదిగో నువ్వు సముద్రం దగ్గరికి వస్తావు, సముద్రం నేను చీలుస్తాను. నువ్వు యోర్దాను నదికి వస్తావు, యోర్దాను నది చీలుస్తాను. రాత్రులేమో నేను అగ్నిస్తంభంలో ఉంటాను, పగలేమో మేఘస్తంభంలో ఉంటాను, నీకు నేను తోడుగా ఉండి ఈ విధంగా నేను తీసుకొస్తా ఆయన చెప్పిండా దేవుడు? అయినా ఏం చెప్పలే, డీటెయిల్స్ ఏమి చెప్పలే. నువ్వు వెళ్ళు, నేను పంపిస్తున్నా, వారిని తీసుకొని నువ్వు రావాలి, ఇంతే. మొదటిది చేయకుండా, అసలు వెళ్ళకుండా నీ చిత్తం ఏమైంది అని చెప్పి ఒకవేళ ప్రార్థన చేస్తుంటే మోషే ఆ విధంగా ఎప్పుడైనా తెలియపరిచేవాడా దేవుడు? ఇంకా కాదు. చెయ్యమన్న పని చేయకుండా దేవుని చిత్తం ఏంది, నా జీవితంలో దేవుని చిత్తం ఏంది అని చెప్పి ఎంత ఆలోచించినా ఎంత ప్రార్థన చేసినా అది ఎప్పటికీ తెలియపరచబడదు. చేయమన్న పని చేయాలి, దేవుని వాక్యానికి విధేయత చూపించాలి.
ఇది చెయ్యి అంటే చేయాలి, ఇది చేయొద్దు అంటే చేయకూడదు. ఈ రెండు చేయాలి. ఈ రెండు చేసినప్పుడు ప్రభా మరి నీ చిత్తమేది అని అంటే అడగక ముందే దేవుడు తెలియపరుస్తాడు. వచ్చారు సముద్రం దగ్గరికి వచ్చారు. సముద్రం దగ్గరికి వచ్చి సముద్రం ఉంది ఎదురుగా. ఏంది ప్రభా తీసుకొచ్చామో మళ్ళీ ఎదురుగా సముద్రం ఉంది. అప్పుడు చెప్తున్నాడు, నీ చేతిని ఎర్ర సముద్రం పైకి చాపు. అప్పుడు చెప్తున్నాడు. అప్పుడు చెప్తాడు దేవుడు. ముందు చేయమన్న పని చేసి ఆడికి వచ్చి ప్రభా మరి చేసిన నువ్వు చేయమని పని నెక్స్ట్ ఏంటంటే అప్పుడు చెప్తాడు. దేవునికి విధేయత చూపించకుండా, దేవుడి మాట వినకుండా, దేవుడు చేయమని పని చేయకుండా నీ చిత్తం నీ చిత్తం నీ చిత్తం అంటే ఏ విధంగా దేవుడు మన చిత్తాన్ని ఆయన చిత్తాన్ని మనకు తెలియపరుస్తాడు? మనం మారు మనసు పొందడం దేవుని చిత్తం, మనం రక్షించబడటం దేవుని చిత్తం, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించడం దేవుని చిత్తం, మనం పరిశుద్ధత కాపాడుకోవడం దేవుని యొక్క చిత్తం. కాబట్టి దాన్ని మనము చేయాలి. అయితే మనం దేవుని చిత్తాన్ని చేయాలని ప్రయత్నం చేసే టైంలో మనల్ని అడ్డగించేటువంటి అంశాలు ఉంటాయి. అందుకోసం మనము అనేక సార్లు దేవుని చిత్తాన్ని చేయలేకపోతూ ఉంటాం. ఆ అడ్డగించేటువంటి విషయం ఏంటిదో కూడాను మనము ఒక 2-3 విషయాలు చర్చించుకొని మనము ముగించుకుందాం. ఏంటిది దేవుని చిత్తాన్ని మన జీవితంలో చేయనీయకుండా అడ్డగించేటువంటి విషయం ఏమంటే, ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన చేస్తూ చెప్పబడినటువంటి మాటను చూస్తే మనం చదువుకున్నటువంటి వాక్యమే ఏమంటాడు? అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే. ఇక్కడ యేసు ప్రభువు మానవుని యొక్క శరీర ధర్మాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మానవునిలో దేవుని చిత్తాన్ని నెరవేర్చనీయకుండా అడ్డుపడేటువంటి విషయం గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటిది అంటే మన ఇష్టం. ఇది శరీరానికి సంబంధించినటువంటిది, ఆత్మకు సంబంధించినటువంటి. ఇది మన ఇష్టం అనేటువంటిది ఒకటి ఎప్పుడు కూడా దేవుని చిత్తంతో పోరాడుతూనే ఉంటుంది. మన ఇష్టం దేవుడికి యేసు ప్రభువుకు తెలుసు. ఏమని 12 మంది శిష్యులకు చాలాసార్లు చెప్పాడు. లూకా 18:31 ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, ఆయన అన్యజనులకు అప్పగింపబడను, వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచును అని చెప్పాను. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? శిష్యులకు చెప్పాడు. అంటే యేసు ప్రభుకి ఏం తెలుసు? శిలువ మరణం గురించి సంపూర్ణమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నది. తను వచ్చిందే అందుకు, శిలువ మరణాన్ని పొందడానికి ఆయన వచ్చాడు. ఆయనకు తెలుసు. ఆ తెలిసిన విషయం వాళ్ళకి చెప్పాడు. అంటే దేవుని చిత్తం ఏదో యేసు ప్రభువుకి తెలుసు. తెలిసి కూడాను ఆ ఒలీవల కొండకు పోయి యేసు ప్రభు ప్రార్థన చేస్తూ అన్నటువంటి మాట, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. దేనిని బట్టి ఆ మాట మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఆల్రెడీ తొలగించడం దేవుని చిత్తం కాదు, శిలువ మరణం ఆపడం దేవుని చిత్తం కాదు, శిలువ వేయబడమే దేవుని చిత్తం. అది ప్రభువుకు తెలుసు. అది అనేక సార్లు శిష్యులకు కూడా చెప్పాడు. అయినప్పటికీ కూడాను ఆయన కొండ మీదకి పోయి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అంటున్నాడు. తొలగించు దేనిని బట్టి? ప్రభు ఒక మాట్లాడాడు శిష్యు దగ్గరికి వచ్చి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ఆత్మ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది, కానీ ఈ శరీరంలో ఉన్నాము కనుక ఈ శరీరము దేవుని చిత్తాన్ని జరగనీయకుండా ఆటంకపరుస్తూ ఉంటుంది. నా ఇష్టము అనేటువంటి దాన్ని ముందుంచుకో. నా ఇష్టం, నా జీవితం, నా నిర్ణయం. ఇక దేవుని నిర్ణయానికి దేవుని చిత్తానికి చోటు ఎక్కడిది? నా ఇష్టమే నేను నెరవేర్చుకుంటా. నా ఇష్టము అనేటువంటిది శరీరానికి సంబంధించి ఇది దేవుని చిత్తానికి అడ్డు తగులుతూ ఉంది. ఇది కానీ వెంటనే యేసు ప్రభు అన్నాడు, వెంటనే మళ్ళీ అన్నాడు. ఏమన్నాడు? అయినను నా ఇష్టము కాదు ప్రభువా, నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే సిద్ధించునుగాక. చూసారా శరీరము ఎంతగా విశ్వాసని లాగుతుందో అక్కడ యేసు ప్రభు దేవుడు ఏంటి కూడాను అక్కడ మనకు చూపిస్తా ఉన్నాడు శరీరం యొక్క బలహీనత. సాధ్యమైతే తీసేవా ప్రభువా అని వెంటనే ఆయనను నా ఇష్టం కాదు
నా ఇష్టం ఎప్పటికీ నెరవేర్చబడకూడదు. నీ చిత్తమే నెరవేర్చబడాలి, నీ చిత్తమే నెరవేర్చబడాలి, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని చెప్పేసి ఆయన దేవునికి తన్ను తాను లోబరుచుకున్నాడు. ఈ సెల్ఫ్ విల్ అనేటువంటిది గాడ్స్ విల్ని ఎప్పుడూ కూడాను ఆటంకపరుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సెల్ఫ్ విల్ అనేటువంటి దానిని దేవుని చిత్తము డామినేట్ చేస్తుందో, దేవుని చిత్తము అనేటువంటిది మన ఇష్టాన్ని డామినేట్ చేసినప్పుడు మాత్రమే మనము సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం నెరవేర్చగలిగేటువంటి వారముగా ఉంటాము. వెంటనే యేసు ప్రభు అంటున్నాడు కదా, సాధ్యమైతే తీసే ప్రభు అంటే లేదు లేదు లేదు, మళ్ళా నీ చిత్తమే నా ఇష్టాన్ని అణిచివేయునుగాక, నీ చిత్తమే నా యొక్క ఆశలన్నిటినీ, నాకున్నటువంటి ప్రతి ఆలోచనను తీసివేయునుగాక, నీ చిత్తమే, నీ ఆలోచనే, నీ మనోభిష్టమే నెరవేరాలి, నా ఇష్టము కాదు, నా ఇష్టము కాదు. చాలాసార్లు చాలామంది తమ తమ ఇష్టాలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఫెయిల్ అయిపోయినారు. సౌలు రాజు చాలాసార్లు తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసి పడిపోయి ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా తీసివేయబడ్డాడు. మధ్యాంతరంగా తన యొక్క జీవితాన్ని ముగించాల్సి వచ్చింది. దేవుని హృదయానుసారి అని పిలువబడేటువంటి దావీదు సైతం తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం చాలాసార్లు ప్రయత్నం చేశాడు కూడా. చాలాసార్లు దానికి పర్యవసానం ఫలితం కూడా అనుభవించాడు. యుద్ధాలు జరిగేటప్పుడు సైన్యం వచ్చి, శత్రు సైన్యం వచ్చినప్పుడు ప్రభు కాపాడు అని చెప్పి ప్రార్థన చేసేవాడు. కానీ ఒక దగ్గరికి వచ్చేటప్పటికి ఏమన్నాడు? 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో సైన్యాన్ని లెక్కించమన్నాడు. సైన్యాన్ని ఎంతమంది ఉన్నారో లెక్కించండి, మన సైన్యం ఎంత బలమైందో లెక్కించండి. దేవుని కోపం వచ్చింది. ప్రతిసారి యుద్ధం వచ్చిన ప్రతిసారి నా దగ్గరికి వచ్చి ప్రభువా రక్షించి కాపాడు అని అంటావే, నా చిత్తం కోసం ఎదురు చూస్తే, మరి ఇప్పుడు ఏమైంది? నీ సైన్యం మీద నీకు అంత నమ్మకం, సైన్యం లెక్కించమంటున్నావేంది? దేవుని కోపం వచ్చింది. అప్పుడు అన్నాడు, ఏం చేయమంటావు ఇప్పుడు ఏం చేయమంటావు అంటే, ప్రభువా నీ ఇష్టం, నీ చిత్తం ప్రభువా. ఏమైంది? దాని పర్యవసానం 70,000 మంది ఒకే దినమున చనిపోయినారు. ఎందుకంటే నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుని కోపం వస్తుంది, దేవుని ఉగ్రత మండుతుంది. దేవుని ఉగ్రత మండింది దావీదు పైన. 70,000 మంది ఒకే రోజు కూలిపోయినారు. మన ఈ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుని చిత్తం ఎప్పటికీ మనకు పనిచేయదు, మనకు తెలియపరచబడదు. చివరిగా ఒక వాక్యాన్ని మనం చదువుకొని మనము ముగించుకుందాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ప్రతి కృతజ్ఞత కూడిక సమయంలో మనం చెప్పుకుంటాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. అనేక సార్లు నెబుకద్నెజర్ లాంటి వాళ్ళు, నాబాల్ లాంటి వాళ్ళు, నా ఇష్టం, నాబాల్ ఏమంటాడు తెలుసా? నేను పండించుకున్నటువంటి పంట నాకు, నా పంట నా సేవకులకి, నా ఇంటి వాళ్ళకి ఇవ్వకుండా ఈ దావీదు ఎవడు, వానికి ఎందుకు ఇవ్వాలి, నేను ఇయ్యను పో అన్నాడు నాబాలు. ఏమైనాడు? గుండె ఆగిపోయి చనిపోయినాడు. నెబుకద్నెజరు పట్నం మీదకి వెళ్ళాడు, సిటీ పైకి వెళ్ళాడు, చూశాడు, చుట్టుపక్కల సిటీ అంతా చూస్తున్నాడు. నెబుకద్నెజర్ అంటే బబులోను చక్రవర్తి, ప్రపంచంలోనే అత్యంత నాగరికత కలిగినటువంటి, ఒకప్పుడు నాగరికతగా కలిగినటువంటి సంపన్నమైనటువంటి దేశం, పట్టణం మీదకి వెళ్ళి చూస్తున్నాడు నెబుకద్నెజరు. ఈ దేశము, ఈ పట్టణము నా ఘనత కొరకు నేను కట్టించుకున్నది, నాది కదా అని మనసులో అనుకోగానే దేవుడు మొత్తాడు. పిచ్చోడైపోయేసి అడవులు పట్టిపోయినాడు. చూసారా? నా ఇష్టము, నేను, నా చిత్తము అనేటువంటిది ఎప్పుడైతే మనం ముందు పెడతామో దేవుని చిత్తం వెనక్కి వెళ్ళిపోతుంది. దేవుని చిత్తము మన జీవితంలో ఎగ్జిక్యూట్ కాదు. దేవుని చిత్తాన్ని ముందు పెట్టాలా, నా చిత్తాన్ని, నా ఇష్టాన్ని నేను పక్కన పెట్టాలా. అప్పుడు నిజంగా మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారం అవుతాం. చదవండి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చునవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. లోకము దాని ఆశ గతించిపోవచ్చున్నవి. ఇప్పుడు రష్యా వాడంట, వాని దగ్గర ఒక డెడ్ హ్యాండ్ అనేటువంటి ఒక సిస్టమ్ ఉంది. డెడ్ హ్యాండ్ అది ఏందో తెలుసునా? ఒకవేళ ప్రపంచ దేశాలన్నీ ఒకేసారి
రష్యాని సర్వనాశనం చేసినా, రష్యాలో ఒక్క మనిషి కూడా లేకుండా చనిపోయినా, అంటే ఆటం బాంబులు వేస్తే, అక్కడ ఒక సిస్టాన్ని వాళ్ళు 1970లోనే 1970లోనే డెవలప్ చేశారట. ఏందో తెలుసిన, అక్కడ ఏ మనిషి లేకపోయినా కానీ ఆపరేట్ చేయడానికి, దేశం సర్వనాశనం అయితే ఆ డెడ్ హ్యాండ్ అనేటువంటి సిస్టమ్ యాక్టివేట్ అవుతాడు. యాక్టివేట్ అయ్యి ఫస్ట్ ఒక బాంబులు వేసి చుట్టూ ఉన్నటువంటి రష్యాలో ఎక్కడెక్కడైతే ఆటమ్ బాంబ్స్ ఉన్నాయో వాటన్నిటిని యాక్టివేట్ చేస్తాడు. యాక్టివేట్ చేసి కొంతసేపు వెయిట్ చేస్తున్నట్టు ఎవరు ఆపుతారేమో అని, ఎవరైనా మనుషులు ఉన్నారేమో అని. ఎవరు ఆపలేదంటే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 7,000 బాంబ్స్ ఉన్నాయంటే రష్యా దగ్గర. 7,000 ఆటం బాంబ్స్ అన్నీ పోయేసి ప్రతి దేశానికి పంచుతాయి. అప్పుడు ఏమైంది ప్రపంచం? అందుకే అంటాడు, రష్యా లేనటువంటి ప్రపంచాన్ని ఒకవేళ మీరు ఊహిస్తే, ప్రపంచం లేని రష్యాని నేను ఏర్పాటు చేస్తా. పుతిన్ అంటున్నాడు, ప్రపంచానికి నేను అవసరం లేకపోతే నాకు ప్రపంచం అవసరం లేదు. అన్నీ పోయాయే, లోకము దాని ఆశ, అందులో ఉన్నట్టు సమస్తము మొత్తం పోయాయి ఒక దినం. ఈరోజు రేపు కాకపోతే ఎల్లుండి అన్ని నాశనమైపోయాయి. ఎవ్వడు ఈ లోకంలో చిరస్థాయిగా ఉండేటువంటి వారు లేరు. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, అయితే ఒక్కడు మాత్రం నిలబడతాడు. ఎవడు? దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తాన్ని జరిగించడానికి మనము ప్రయత్నం చేయాలి. ఏం బయలుపరచలేదు, నాకు దేవుని చిత్తం ఏదో తెలియదు. తెలిసిన దాన్ని చేయి ఫస్ట్. నీకు ఏం తెలియపరిచాడో అది చేయి ఫస్ట్, తర్వాత దేవుడు తెలియపరుస్తాడు నీకు. అది చేసేదిలే, అది చేయకుండా దేవుని చిత్తం ఏదో కాదు, ఎప్పటికి కాదు. ఒకవేళ దేవుని చిత్తం జరిగిస్తూ బాధించబడేటువంటి వారి గురించి ఆయన ఏమైనా కాముకుండేటువంటి వాడా? ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత లూకా 22:43 ఒకసారి చదవండి. 22:43. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని దూతలు ఉండేటువంటిది ఎందుకో తెలుసా? నీకు నాకు మనకు పరిచారం చేయడానికి. దేవుని దూతలు ఉండేది మనకు పరిచారకులు. దేవుని చిత్తం జరిగించు బాధించబడేటువంటి వారికి అందరికీ ఆయన న్యాయము తీర్చును అని చెప్పి రాయబడింది లేఖనంలో. ప్రభువా, నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించాలి, కానీ నేను తట్టుకోలేకపోతున్నా ఈ వేదన, ఈ బాధ అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకం నుండి దూత దిగి వచ్చి ఆయనను బలపరిచింది. నీకు నాకు కూడాను దూతలు ఉన్నారు. ఆయన సన్నిధి దూత కావలి ఉండి వారిని రక్షించును అని చెప్పి లేఖనము రాయబడి ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేశామంటే జీవితంలో ఫెయిల్ అయిపోతాం, దెబ్బతినిపోతాం. జీవితంలో దేంట్లో కూడాను సఫలం కాం. ఎప్పుడైతే నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించును గాక, నీ చిత్తమే నా జీవితంలో నెరవేరును గాక అని చెప్పి ఆయనకు మనం సంపూర్ణంగా సమర్పించుకుంటాము. ఆయన చిత్తము చేయటానికి మనము ముందుకు వెళ్తాము, నిరంతరము నిలుస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.